ఏ దారి చూపిస్తావు ఆ కోతి బొమ్మ, ఏ ఆటలాడిస్తావు అనున్న బ్రహ్మ. ఓ మంచి పొజిషన్ ఉండాలని ఓ చిన్న సన్మానం మా తరపున. నేను నవ్వుతున్నా కానీ అప్పుడైతే ఏడ్చిన. నీ కొడుకు ఏడ్చే రోజులు తీసుకుపోయి నవ్వే రోజులు తీసుకొచ్చండి ఇప్పుడు నీకు. అందరు మీరే ఉన్నారు నాయన, నా కొడుకుకు మీరే తండ్రులు, మీరే దిక్కులేని పచ్చడం మేము. మేమందరం కూడా మీతోనే ఉంటాం, మా కొడుకు కూడా మీద అంటే మేమున్నాం, మర్చిపోకండి. అంతే అమ్మ. మన లోపల ఎన్ని లోపాలు ఉన్నా కూడా మనకు అవి శాపాలు కాదు, ప్రతి లోపాన్ని నేను అడ్వాంటేజ్ గా మార్చుకుంటా. రామ రామ రఘురామ అని పాడుతున్న హనుమా, అంత భక్తి పరవశమా ఊ కంఠమమ్ముగనుమా, సరదాగా నా గాలి పాట వినుమా, విన్నాక బదులిచ్చి ఆదుకునుమా. గాలికి పుట్ట గాలికి పెరిగా అచ్చం నీలాగా నిత్యం నీతో ఉన్నా, అండా దండా ఉండాలని కోదండా రాముని నమ్ముకుంటే, అండా దండా ఉండాలని కోదండా రాముని నమ్ముకుంటే, కుండే లేని మనుషల్లే నిన్ను కొండ కూనల కుదిలేశాడా. సువ్వాలమ్మ సీతాలమ్మ ఒక మాసానికి రెడీగా ఉండురి. అరే యముడికి నే ముగుడిని రా, మనసు గల్ల మనుషుని రా, అరే శివుడి వలె తాండవమే ఆడగల నటుడిని రా, అరే మూతి మీద మీసమున్న రోషమున్న జబర్దస్తి గబ్బోనిరా, శివుడి వల్ల తాండవమే ఆడగల నటుడిని రా, అడుగులివే. ఫోక్ లవర్స్ కి పండగ ఇది. కాలా కాలాల కాడానా రాజమణి, ఏటి కాలాల కాడానా రాజమణి, మటి దైవం దొరికి బామానా రాజమణి, అంగాడి నేనే పోతే అంగట్లకొచ్చినది, అంగాడి నేనే పోతే అంగట్లకొచ్చినది, మూనా సుందారి సిరేనా రాజమణి. నీ ముద్ద మోకానికి నా రాజమణి నీకు కమ్మలు తెస్తారు. నెల్లూరి నెరజానా నే కుంకుమల్లే మారిపోనా, నువ్వు స్నానమాడ పసుపులాగా నన్ను కొంచెం పూసుకోవే. మనము బయటికి ఎంత మంచిగా కనిపించినా కూడా మన లోపల చెప్పని బాధలు కొన్ని ఉంటాయి. చూపు లేకపోవడం ఒక బాధ, సింగింగ్ లో ఛాన్స్ లేకపోవడం ఒక బాధ, ఈ రెండు సమస్యలు పెద్దవే. మీతో మాట్లాడడానికి గానీ మీతో ఆడుకోవడానికి గానీ ఎవరైనా వచ్చేవారా? లేదండి. ఎవరు వస్తారు నా దగ్గర? రాజు అమ్మ పాట వాడతా వినాలనుకున్న వాళ్ళకి మరి ఏమన్నా ఒక పాట పాడతావా? ఓయ్ సోయి సోవాలమ్మ ఎట్టా సప్పదమ్మా, నువ్వే గీసిందమ్మా మాట్లాడే బొమ్మ, నా తలపై సయ్యే పెట్టి నీ కడుపుల పేగును అడుగు, మన ఇద్దరి నడుమల ముడియేందో. మరి ఎవరైనా పిల్లకి నువ్వు నచ్చి రాజు నువ్వే కావాలని నీ దగ్గరకు వస్తే పరిస్థితి ఏంది? నేను దూరం అంటే నేను చాలా దూరం. అబ్బా సిగ్గు. నేను హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు వేదాంత్ టీవీ. నేను మీ సౌమ్య. ఈ రోజు మన ముందు ఒక స్పెషల్ గెస్ట్ అని చెప్పుకుందాం. మన లోపల ఎన్ని లోపాలు ఉన్నా కూడా మనకు అవి శాపాలు కాదు, ప్రతి లోపాన్ని నేను అడ్వాంటేజ్గా మార్చుకుంటా అని చెప్పి ఈరోజు అందరి నోట్లలో తను వాడిన పాట ఉంది. తను బస్లో వాడిన ఒక సాంగ్ అయితే చాలా వైరల్ అయింది. నేనే చాలా ఎనర్జెటిక్గా ఉన్న ఈ ఇంటర్వ్యూలో. ఎందుకు అంటే తను వాడిన పాటలు వింటే మీకు కూడా అంతే జోష్ వస్తుందని నేను కోరుకుంటున్నాను. ఒక మంచి ఇంటర్వ్యూ, డెఫినెట్గా చూడండి, షేర్ చేయండి. ఆ అబ్బాయి భవిష్యత్తు బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు కూడా అలానే కోరుకోండి. హలో రాజు, ఎలా ఉన్నావు? బాగున్నానండి.
సో మీ పాటలు విన్నాక నాకు కూడా ఒక మంచి ఊపొచ్చేసింది అనమాట. థ్యాంక్ యూ వెరీ మచ్. ఫస్ట్ మీది వైరల్ అయిన పాటతోనే స్టార్ట్ చేద్దాం ఇంటర్వ్యూ. తప్పకుండా. ఒకసారి ఆ పాట పాడేసి. రామ రామ రఘురామ అని పాడుతున్న హనుమా, అంత భక్తి పరవశమా ఓ కంఠమమ్ముగనుమా, సరదాగా నా గాలి పాట వినుమా, విన్నాక బదులిచ్చి ఆదుకునుమా, గాలికి పుట్ట గాలికి పెరిగా అచ్చం నీలాగా, నిత్యం నీతో ఉన్నాగా ఇద్దరి లక్షణం ఒకటేగా, రామ రామ రఘురామ అని పాడుతున్న హనుమా, అంత భక్తి పరవశమా ఓ కంఠమమ్ముగనుమా. అమ్మల్ని నడిపించింది ఈ పల్లె సీమ, నాన్నల్ని నన్ను పెంచింది ఊరంత ప్రేమ, అమ్మల్ని నడిపించింది ఈ పల్లె సీమ, నాన్నల్ని నన్ను పెంచింది ఊరంత ప్రేమ, ఎలా పెంచుకున్నా ఎలా పిలుచుకున్నా ఈ స్నేహ బంధం నా చిట్టి జన్మం, అన్ని సొంత ఇళ్ళే అంత అయిన వాళ్ళే ఈ ప్రేమ బంధం నా పూర్వ పుణ్యం, బతుకంతా ఇది తీరే రుణమా, రామ రామ రఘురామ అని పాడుతున్న హనుమా, అంత భక్తి పరవశమా ఓ కంఠమమ్ముగనుమా. ఏ దారి చూపిస్తావో ఆ కోటి బొమ్మ, ఏ ఆటలాడిస్తావో తానున్న బ్రహ్మ, ప్రసన్నాంజనేయం అదే నామధేయం, ప్రతి మంచి కార్యం జరిపించు దైవం, ప్రభా దివ్యకాయం ప్రతిచి ప్రదాయం, నాలోని ధైర్యం శ్రీ ఆంజనేయం, నా వెంటే నువ్వుంటే భయమా, రామ రామ రఘురామ అని పాడుతున్న హనుమా, అంత భక్తి పరవశమా ఓ కంఠమమ్ముగనుమా, సరదాగా నా గాలి పాట వినుమా, విన్నాక బదులిచ్చి ఆదుకునుమా, గాలికి పుట్ట గాలికి పెరిగా అచ్చం నీలాగా, నిత్యం నీతో ఉన్నాగా ఇద్దరి లక్షణం ఒకటేగా. వా, పాట మొత్తం నేర్చేసుకున్నావులే. అవునండి. అది ఎట్లా అసలు ఎట్లా ఎన్ని రోజులు పట్టింది నీకు? ఎన్ని రోజులని కాదండి, మామూలుగా నేను వింటూ ఉంటా రోజు, అలా వచ్చేసింది నోటికి. గ్రేట్, అసలు మీరు అందరికీ ఇన్స్పిరేషన్ తెలుసా. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. మనము బయటికి ఎంత మంచిగా కనిపించినా కూడా మన లోపల చెప్పని బాధలు కొన్ని ఉంటాయి, చెప్పుకోలేని సంఘటనలు కూడా ఉంటాయి. అట్లా మీ లైఫ్లో ఉన్నాయా? ఉన్నాయండి. మామూలుగా ఏంటంటే చూపు లేకపోవడం ఒక బాధ, నెక్స్ట్ సింగింగ్లో ఛాన్స్ లేకపోవడం ఒక బాధ. ఈ రెండు సమస్యలు పెద్దవే. ఎందుకంటే చూపు లేకపోవడం ఒక సమస్య, దానివల్ల పాట వచ్చి నిజంగా పాట వచ్చి ఇలా అయిపోయాను. ఏ ఆఫర్స్ రాక, ఎవరు ఎంకరేజ్ చేయక, ఇలాంటి పొజిషన్లో ఉన్నప్పుడు ఎలా అనిపిస్తుంది, టెన్షన్ ఉండక. అందుకే ఆ రోజు నుంచి ఇలా అయిపోయాను. కంటి చూపు ఎలా పోయింది? పుట్టుకతోనే పోయిందండి. అంటే మామూలుగా నా చిన్నప్పుడే పోయిందంట. ఎందుకంటే నడమంత్రాన ఓలా పుట్టుకతోనే ఇలా
అయ్యో. పుట్టినప్పుడు ఇలాగంట. అంటే మామూలుగా అందరూ ఫ్రెండ్స్తో తిరుగుతున్నారు కదా, మనం కూడా ప్రపంచాన్ని చూస్తుంటే బాగుండేది అనిపించింది. మీతో మాట్లాడడానికి గానీ మీతో ఆడుకోవడానికి గానీ ఎవరైనా వచ్చేవారా? లేదండి, నేను ఇంట్లో నుంచి బయటకే వెళ్ళకపోతాయి, ఎవరు వస్తారు నా దగ్గరికి? అయ్యో. మామూలుగా నేను ఇంట్లో నుంచి బయటకే వెళ్ళాను. అలా 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 అని ఏమైందంటే పాటలు ఎట్లా అలవాటయ్యాయంటే చుట్టుపక్కల టేప్ రికార్డులు పెట్టేవాళ్ళు. అట్లా పెడుతుంటే నేను బయటికి వెళ్ళి ఇట్లా వినేవాడిని. ఇట్లా పైన గోడ మీద వెళ్ళి ఆ టేప్ రికార్డ్ అట్లా వింటూ కూర్చుని ఉండేవాడిని. అట్లా వినగా 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 ఏంటంటే ఇంకా 2-3 రోజుల తర్వాత వాళ్ళు ఆపేస్తే నేను పాడుకుంటూ ఉండేవాడిని. ఒక కెరస్నాయిల్ డబ్బా, ఒక రూపాయి బిళ్ళ, అవి ఇలా నా పైన పెట్టుకొని ఇట్లా వాయిస్తూ వాళ్ళు ఎలా వాయిస్తున్నారు ఎలా పాడుతున్నారు అని విని అట్లా పాడుకుంటూ ఉండేవాడిని. ఓకే, ఇప్పుడు కూడా ఒక డప్పు, అది ఒక డబ్బా ప్లస్ అది ఇస్తే కొట్టేస్తావు డప్పు పక్కా. అవునా? రైట్. ఇప్పుడు రాజ్ అంటే మరి అందరికీ కూడా ఈ పాట పాడిండు రామ 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 అని పరిచయం. రాజు అంటే సినిమా పాటలు పాడతాడు, మరి ఇప్పుడు ఫోక్ సాంగ్స్ వాడతాడా అన్న ఒక డౌట్ ఉంది కదా, పాడతారా? అంతేనా? ఓ మై గాడ్, ఫోక్ లవర్స్ కి పండగ అవుతుంది. పాడతాడు. రైట్. కాలా కాలాల కాడానా రాజమణి ఏటి కాలాల కాడానా రాజమణి మటి దైవం దొరికి బామానా రాజమణి అంగాడి నేనే పోతే అంగట్లా కూర్చున్నది అంగాడి నేనే పోతే అంగట్లా కూర్చున్నది మూన సుందారి సిరేనా రాజమణి సిర చూసి దరజీయవేనా రాజమణి. సో ఇప్పుడు బయట గుర్తుపడుతున్నారా మరి? మొన్న నుంచే గుర్తుపడుతున్నారు జనాలు. సెల్ఫీలు చాలా ఇచ్చేస్తున్నారు, ఆల్రెడీ ఇంట్రొడ్యూస్ అవుతున్నాయి. నేను ఎక్కడండి, మామూలుగా మొన్న నుంచి. రాజు అమ్మ పాట వాడతా వినాలనుకునే వాళ్ళకి మరి ఏమన్నా ఒక పాట వాడతావా? ఓయ్ సోయి సోవాలమ్మ ఎట్టా సప్పేదమ్మ. వావ్. మరి ఇప్పుడు అమ్మ పాట వాడినావు, నాన్న పాట వాడకపోతే ఫీల్ అవుతారు కదా. ఓ నాన్న ఓ నాన్న ఓ నాన్న నీ మనసే వెన్నా అమృతం కన్నా అది ఎంతో మిన్నా ఓ నాన్న ఓ నాన్న. ఓకే, మస్తు ఆడుతున్నావు పాటలు. అసలు ఇట్లా వింటుంటే మాకు ఇట్లా ఊపు వస్తుంది, ఎగిరి గంతేయాలనిపిస్తుంది. నువ్వు మీరు పాడించుకోండి, నేను పాడుతూ ఉంటా. ఓకే, ఇప్పుడు బాగా నీకు ఇష్టమైన పాట కదా. అవును, సువ్వాలమ్మ ఒకసారి పాడతారా? సువ్వి సువ్వి సువ్వాలమ్మ సీతాలమ్మ గువ్వ మువ్వ సవ్వడల్లి నవ్వాలమ్మ సువ్వే సువ్వే సువ్వాలమ్మ సీతాలమ్మ గువ్వ మువ్వ సవ్వడల్లి నవ్వాలమ్మ. సువ్వి సువ్వి సువ్వాలమ్మ సీతాలమ్మ సువ్వి 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 సువ్వాలమ్మ సీతాలమ్మ. ఓ ఇప్పుడు ఒక మాసానికి రెడీగా ఉండురి. सासो जन्म पे होते गोरी मेरा नैना में हम बस जाते सासो जन्म पे होते गोरी मेरा नैना में हम बस जाते सासो जन्म पे होते गोरी मेरा नैना में हम बस जाते
जाते गुरु मेरा नैना में हम बस जाते सासू जन्म पे होते गुरु मेरा नैना में हम बस जाते सासू जन्म पे होते गुरु मेरा नैना में हम बस जाते थैंक यू బాబా మ్యూజిక్ అవసరం లేదు ఇక అంతే నీ దగ్గర ఉన్న వాటిని యూజ్ చేస్తావు అట్లా దేని పడితే దాన్ని కావాలంటే దీని కూడా ఓమో అదే లేదు చాలు ఓకే సో తెలుగు సినిమాలలో ఏమైనా ఒక మంచి ఊపున పాటలు వస్తాయా తెలుగు హిందీ పాటలు? కాకుండా తెలుగా ఆ. అరే మూతి మీద మీసమున్న రోసమున్న జబర్దస్తి గబ్బర్ నీరా అరే రౌడీలైన ఖేడీలైన సాహు అంటూ సలంగొట్టే సర్దార్ నీరా అరే రే యముడికి నే ముగుడినిరా మనసు గల్ల మనుషునిరా అయ్యముడు అరే రే శివుడి వలె తాండవమే ఆడగల నటుడినిరా పగనుడు ఏ కదిపేస్తే నా జెండా ఎగిరేస్తే ఏమవుదివాయ్ కదిపేస్తే నా జెండా ఎగిరేస్తే ఏమవుదివాయ్ అన్నడు చూడు అన్నడక చూడు అన్నడు చూడరా అరే రే ఎన్నుడికి నే మొగుడిని రా మనిషి గల మనసు అరే రే శివుడి వలె తాండవమే ఆడగలి నటుడు రా అభయముడు కళాన్ని మింగాడు శివుడు తడబడక కోటి పెంచాడు నేను తడబడక ఈ దోపిడీలు ఏనాటికి ఇక చెల్లబోవు నాటికి ఈ శ్రీతులుడిని నేనై తడబడత తంత 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 అరే మూతి మీద మీసమున్న రోషమున్న జబర్దస్తి గబ్బోనిరా అరే రౌడీలైన ఖేడీలైన సాహు అంటూ సలంగొట్టే సర్దార్ నిరా అరే రే యముడికి నే మొగుడినిరా మనిషి గల మనసునిరా అభయముడు అరే రే శివుడి వల్లే ఆడగలే ఆడగలి నటుడినిరా తయనముడు నైస్ మరి తన గురించి తనని అడిగే కంటే వాళ్ళ అమ్మగారు ఇక్కడే ఉన్నారు పిలిచి మాట్లాడదాం సరే అమ్మ ఇప్పుడు మీ కొడుకు గురించి మీకే ఎక్కువ తెలుసు మాకంటే అంతే కదా అవునమ్మా. మీ కొడుకులో ఏ టాలెంట్ ఉందో కూడా మీకే తెలుసు మరి ఇంతవరకు ఎంతమంది హీరోలు హీరోయిన్లని కలిసిండు మేము షూటింగ్లో కోతుంటిమమ్మ ఎక్కువ ఎక్కువ షూటింగ్లో కోతాం మాపు కానీ పగలు కానీ ఎక్కువ షూటింగ్లో కోతుంటి పోతుంటే ఈయన ప్రభాస్ ఏమో నువ్వు తెలుగోడువా ఏమిటోడవా అని నీ చేతులు నొప్పి చేయవా నువ్వు ఇట్లా వాడుతున్నావు నీకు నిద్ర రాదా అంటనా అని ఆయన 50 రూపాయలు ఇచ్చిండు. మళ్ళా రవితేజ 100 రూపాయలు ఇచ్చిండు. శంభు కిరారి ఆయన భార్య ఆయన కూర్చొని ఆడ చూస్తున్నారు బృందావనం ఆమె 100 రూపాయలు ఇచ్చింది. రవితేజ 100 రూపాయలు ఇచ్చిండు. మళ్ళా సిద్ధార్థన 2000 ఇచ్చిండు. బావా బావా ఇక ప్రకాష్ రాజు ఐస్ క్రీమ్ ఇప్పించిండు. యజ్ఞం ఇక ఎన్టీఆర్ని కలిసిండు. బాలకృష్ణ సినిమా తీసిండ్రు కానీ దగ్గరికి రానియలే కానీ 10-20 రోజులు అయితే పోయినాం. అన్నం తిన్నాము, చాయ్ భోగి టిఫిన్ తిని వచ్చినాం కానీ మమ్మల్ని దగ్గరనే కలవనియలే. అర్జున్ సార్ గురించి చెప్పావు. అర్జున్ సార్ కూడా కలిసిండు, దగ్గరికి వచ్చిండు. ఏమమ్మా మాటలు రావా అన్నాడు. కాదు సారు మాటలు వస్తాయి కానీ పాటలు పాడతాడు అన్న. మళ్ళా పాటలు పాడతా అంటే ఈయన వాడిండు ఆ పాట, ఒకే ఒక్కడు ఆయన ముంగల వాడిండు. మళ్ళా వాళ్ళిద్దరు మాట్లాడుకున్నారు, రమ్యకృష్ణ ఆయన ఈయన ఇద్దరు. కృష్ణవంశీ సార్ అల్లు అర్జున్ సార్ ఇద్దరు మాట్లాడుకున్నది పిల్లగానికి శాంతి. ఆ కొబ్బరికాయల కాడ కూర్చున్నాం. ఇక నువ్వు మీరు ఇన్నే ఉండరు రమ్మని పోయిండు.
ఏం చేసిరంటే తినేటోళ్ళు గుంజుకొని ఉరికిండు. ధరాజు తిందరా అని పోయిండ్రు. మళ్ళీ కొబ్బరికాయలు ఆయనని అడిగిండట. వీళ్ళు ఎక్కడ పోయినరు అంటే ఏమో సార్ అని అన్నారంట. లేకుంటే ఆయననే ఛాన్స్ ఇస్తుండే. మిస్ అయిపోయినావు. మళ్ళీ తెల్లారు రాలే. మంచి ఉన్నాడు ఆయన అర్జున్. నితిన్ సార్ అయింది. ఇక మళ్ళా రమ్యకృష్ణ వాళ్ళందరూ పైసలు ఇచ్చిండ్రు. ఆ పాట ఆయన ముంగల వాడిండి ఈయన ఒకే ఒకడు. మళ్ళా చక్రి పుట్టినరోజుకి కూడా పోయినాం. 1000 రూపాయలదేమో పాస్ ఇచ్చిర్రు మాకు. మళ్ళీ ఎవరి దోలు ఇచ్చారంటే పోలీస్ ఆయన. ఆయన దోలు ఇచ్చిండు. ఈయన ఏడ్చిండు మస్తు. ఎందుకు? నన్ను వాడిపోయిపోతే నేను చెవులకు ఆయన నన్ను వాడిపోయిపోతే అంటే ఆయన ఏం పేరు ఆయన పేరు పట్నాయక్ సార్. నువ్వు ఒక తేజ్ మీద వాడమ్మా, పాడినాక వాడిపిస్తామని ఇక 500 నోటు అందులో పెట్టి ఇచ్చిండు. మళ్ళా మా పాడున్నాం. నేను ఈ చీకట్లు ఏడుండాలంటే ఒక ఆమె నీలాక తోలుకపోయి వాళ్ళ అమ్మోళ్ళ ఇంట్లో ఉంచింది. స్వేచ్ఛ టీం వాళ్ళు. మళ్ళీ తెల్లారి మా ఇంటికి వచ్చినాం. ఇవన్నీ బాధలు పడుకుంటూ వస్తున్నా. ఏం బాధలు పడుతున్నా ఇక సార్ మళ్ళా మమ్మల్ని గేట్ హౌజ్లా చిరంజీవి గేట్ హౌజ్లా పెరుగన్నం తీసుకొచ్చి పెట్టి ఈయనే వండుకొని రాజు మళ్ళీ ఇంటికి పోకుండ్రి, మళ్ళీ ఇంటికి పోతే జల్దీని రారు అని అవి ఇట్లా వడిచిపిచ్చి వాళ్ళకి పోలీసు వాళ్ళకి చెప్పి పోయిండు. మళ్ళీ తెల్లారి మళ్ళీ ఫోన్ చేసినాం మళ్ళీ ఆయనకు. ఆయన కూడా ఇక సార్ కూడా మంచి ఆయన. శిల్పకళా వేదిక ఇప్పటికి ఫోన్ చేసి మాట్లాడతాం. మరి మనం చదువుకున్నావా రాజు? లేదండి. చదువుకోపోయినా మంచిగా చెప్తుండు. గెస్ట్ హౌస్ అంటుండు, ఏమంటారు అంటే నువ్వు చదువుకున్నావా, ఈయన ఇంగ్లీష్ లో మాట్లాడతాడు కదా, చదువుకున్నావా ఇక చిన్నప్పటి సంది ఏడికి దొరకపోవాలంటే అది ఏడికి ఇక ఒక అన్నం తినడు చూడు. అది అన్ని పాటలు కావాలి చేయాలి కానీ అన్నం మట్టుకు తినడు చూడు. ఆయనకి ఏందంటే ఆకలి కాదంట, అరగదంట. ఇటొచ్చి ఇటు పెట్టారు. అంటే మామూలుగా ఏంటంటే ఆయనకి రవి కొంచెం తన వాడిండు కదా, రవి కొంచెం సార్తాన. ఆ సార్తాన వాడినందుకు కరోనాలు వచ్చి బంద్ అయినాయి కదా కరోనా టైంలో. నాకు దగ్గర అయ్యేటోళ్ళు అంత దూరం అయిపోయి ఆ సార్ పలాస కూడా తోలుకపోతున్నాడు. దూరం అయ్యి నేనేం చేయనికి తిన్నికి. అరే తినరు ఆయన అంటే తినడు, తినడు. ఇక అదే బాధ. తిండి ఎందుకు మరి, తిండి తినకుండా నీకు ఎట్లా ఎనర్జీ వస్తుంది, తేజీల మీద ఎట్లా వాడతావు అంటే అప్పుడు చూద్దాం అని తినడు. చెప్పమ్మా ఏం చేద్దామంటావు చెప్పాను. పెళ్లి చేసేద్దామా? కాదు చేసేయండి. ఓహో చేసేయండి అంటే ఏమంటాడు, నేను అందరు అంటారు రాజు ఇంకా పెళ్లి చేసుకోవా, పోలీసు వాళ్ళు అట్లా అందరు ఇన్స్టాగ్రామ్ లో కూడా రాజు పెళ్ళెప్పుడు అంటారు. అందరికి అలా క్లారిటీ ఇస్తాడు. ఈ రాజు ఆ రాజు ఇప్పుడు క్లారిటీ ఇవ్వాలంటే చాలా కష్టం. నా కాళ్ళ మీద నేను లివాడాలి. ఇప్పుడే కాదు సార్, ఎవరైనా పెళ్లి అంటారు మీరు. పెళ్లి ముందు నా కాళ్ళ మీద నేను లివ్వడానికి అప్పుడు నా పెళ్లి. అప్పటిదాకా నాకు పెళ్లి అజయకురి నేను ఎట్లా నడపాలి, ఎట్లా చేయాలి అంతే కదా. మరి వాళ్ళ పెళ్ళం కొడుతుంది. కొంచెం ఎక్కువ పెంచుకొని ఉంటే నిజంగా అట్లనే అయ్యేదేమో. లేదు కాబట్టి చెల్లెలు తిట్టింది, నువ్వు మొత్తం అట్లా ఎందుకు చేసుకొచ్చినావు అంటే అరే ఉండనేమ్మంటే ఎవరికో మొత్తం నిండుండే నువ్వు ఇట్లా చేసుకొచ్చినావు అనాలి చెల్లెలు. అందుకే బతికిపోయా, లేకపోతే నా వెంట్రుకలు. ఎట్లాంటి అమ్మాయి కావాలనుకుంటున్నావు? నేనా ఏమ్మా మామూలు మంచి అమ్మాయి అంటే ఇక మంచి అంటే క్వాలిటీస్ ఏమున్నాయండి? నేను ఏం చెప్పను. పెళ్ళి అంటే పెళ్ళే అంతే. ఎవరైనా పర్లేదు మంచిగా చూసుకుంటే అంతే. మరి ఎవరైనా పిల్లకి నువ్వు నచ్చి రాజు నువ్వే కావాలని నీ దగ్గరకు వస్తే పరిస్థితి ఏంది? అప్పుడు చూద్దాం. చచ్చిపోమంటావే నా పిల్లని? నేను చచ్చిపోమని చెప్పలేదు. చేసుకుంటావా అంటే లేదు అంటే సిగ్గుపడుతున్నాడు సార్. నేను దూరం అంటే నేను చాలా దూరం. అబ్బా సిగ్గు. నేను అప్పుడప్పుడు చాలా మంచివాని కదా అట్లా అని. పెళ్లి గురించి లవ్ గురించి ఏమైనా పాట పాడతావా? నీలి నింగిలు నిండు జాబిలి నువ్వు రావాలి, నేను కావాలి. నీలి నింగిలు నిండు జాబిలి నువ్వు రావాలి, నేను కావాలి. కలహంసలాగరావే కలలన్నీ తీర్చిపోవే, నా ప్రేమ శృతి నీవే ప్రతి జన్మ జత నీవే. నీలి నింగిలో నిండు జాబిలి నువ్వు రావాలి,
నేను కావాలి. థ్యాంక్ యూ. వస్తుందా? వస్తుంది. వస్తుంది. ఇప్పుడు రావాలని వాడినాక రాకపోతే ఎట్లా చెప్పా మనం చెప్పు. ఖచ్చితంగా వస్తుంది, రావాలి. వస్తేనే మంచిదమ్మా, నాకు కూడా బరువు తక్కువ అవుతుంది కదా. అంతే అంతే. వాళ్ళు నా ముంగల ఇద్దరు ఇళ్ళలో ముగ్గురు ఇళ్ళలో ఎంతనో కానీ నా ముంగల చేతిలో పెట్టేస్తే వాళ్ళు కూడా సంగీతం నేర్చుకుంటారు, నీళ్ళు అక్కడ పాటలు పాడతాడు. అంతే. అమ్మలో నీకు నచ్చే క్వాలిటీస్ ఏంటి? ఎక్కడ మీ మమ్మీ అంటే ఇప్పుడు అమ్మ అనగానే మనకు అన్నం పెడుతుంది, స్నానం కానీ ప్రతిదీ ఇప్పుడు మీ మమ్మీ చూసుకుంటది. చూసుకున్నప్పుడు అందులో మమ్మీ చేసే ఈ పనికి నాకు చాలా సంతోషంగా అనిపించింది అన్న మూమెంట్స్. మ్యూజిక్ క్లాస్కి తీసుకెళ్ళడం. సంగీతం నేర్చుకున్నావా? నేను చెప్తా, 2009లో వసంతలక్ష్మి మేడం దగ్గర నేర్చుకున్నా, 2010లో బుచ్చయాచారి సార్ దగ్గర నేర్చుకున్నా, 2011లో రామాచారి సార్ దగ్గర నేర్చుకుంటున్నా, మళ్ళీ ఇప్పుడు 2016లో జయకుమార్ సార్ దగ్గర మృదంగం నేర్చుకుంటున్నా. అంటే వాళ్ళది అయింది, వీళ్ళది అవుతుంది కంటిన్యూ. రాజు సార్ తన కూడా ఓకలు నేర్చుకున్నా, రాజు సార్ దాన్ని కూడా నేర్పిన. ఒక్క దాంట్లో పోయి ఒకటి వచ్చింది, మళ్ళా ఏడికి పొట్టి శ్రీరాములు యూనివర్సిటీకి పోయినా 2-3 మలకలు తోలుకొని, ఆమె బిడ్డ పెళ్లి అన్నది, ఒక దాంట్లో పోయిండమ్మా అని పోయినా, ఆడికి కూడా పోయినా ఆమె తానికి 2-3 మలకలు. మీరు మస్తు ఓపిక ఉంది మీకు ఈ ఏజ్ లా. తిరిగినా, ఒక దాంట్లో పోయిండమ్మా, ఒకటి ఇంకొకటి రాలేదని పోయినా. ఆమె ఏం చెప్పానో ఏమో నాకు ఇంకా మర్చిపోలేదు. అట్లా తర్వాత డిప్లొమా ఫెయిల్ అయ్యా. 4th ఇయర్ బుచ్చయాచారి సార్ దగ్గర 4th ఇయర్ సక్సెస్ అయ్యా. ఆయన అయితే రికార్డింగ్ చేసి ఇట్లా వినిపిస్తుండే, రాజు వాళ్ళంటే కళ్ళున్నోళ్ళు ఏమైనా పని చేస్తారు, నువ్వేం పని చేస్తావు, నువ్వు ఇది నేర్వాలి, నువ్వు ఇది నాకు చెప్తే నీకు 10 రూపాయలు. అవును, కరెక్ట్ చెప్పేది. కరెక్ట్ చెప్తే 10 రూపాయలు. వాళ్ళని అడగపోవు, ఇది కరెక్ట్ వాడారా లేదా అని అడుగుతాను. అలా కొడుకు కూడా ఇట్లా ఉన్నాడంట సినిమా, సింగర్ కౌశిక్ కళ్యాణ్ అన్న సింగర్, ఆయన కూడా బాగా ఎంకరేజ్ చేస్తారు. ఆయన మంచివాడు. అంతే ఎందుకండి, August 15th రోజు మేము వాళ్ళ ప్రోగ్రామ్స్కి వెళ్ళేటప్పుడు కుర్తా పైజామా తీసుకోవడానికి మా అందరికి స్టూడెంట్స్ అందరికి ఆయనే డబ్బులు ఇప్పించిండు, కుర్తా పైజామా. మళ్ళా రవీంద్ర భారతి దోల్కపోయిండు. అదే అక్కడే August 15th రోజు రవీంద్ర భారతిలో ప్రోగ్రామ్ అయింది, ఈయన డబ్బులు ఖర్చు, బుచ్చయాచారి సార్ డబ్బులు ఇచ్చారు మా అందరికి కుర్తా పైజామా తెచ్చుకోమని. మధ్యన కాడ తీసుకున్నాం మన అట్లా. అయితే నీ మీద గాడ్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి. అవునండి, అందుకే ఈ రోజు ఇక్కడ ఉన్నావు నువ్వు, రేపు ఇంకెక్కడో ఉంటావు చూడు. అవునండి, ఈ రోజు మీతో మాట్లాడుతున్నా, రేపు ఇంకా పెద్ద స్టేజ్ పైన ఉంటావు. లేదండి, నిజంగా అసలు అనుకోలేదు ఈ సంవత్సరం, ఈ నవంబర్లో అసలు ఇలా ఉంటుందని అనుకోలేదు అసలు. కలిసి వచ్చింది, చాలా చాలా కలిసి వచ్చింది నిజంగా. మరి బాపనైనా కూడా నువ్వు నాకు ఛాన్సులు వస్తలేవని ముఖం మార్చుకుంటే 21 రోజు కూడా తిరిగినాం, మండలం చేసినాం నేను నా కొడుకు. బా తిప్పిపించిండు. అవును, ఛాన్సులు వస్తలేవు పంతులు ఇట్లా ఏడుస్తున్నాడు అంటే, అమ్మ గిట్లా తిరిగి అన్నాడు. త్యాగఫలం పుణ్యఫలం అన్ని వచ్చినాయి అనమాట లాస్ట్. నిజంగా మేడం, మామూలుగా నవగాంధాల చుట్టూ తిప్పించిండు. మామూలుగా ఏంటంటే అసలు ఇప్పుడు మీరా ఇంతకు ముందు ఇంకా 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 అందరు ఇక్కడ లైన్ లో ఉన్నారు అసలు ఈ సిటీలో, ఇంకా ఎంతో మంది చేసుకోవడానికి. చూసారా, మీరు మొన్న నుంచి మిమ్మల్ని వెయిట్ చేస్తున్నానా, అట్లా అట్లా వస్తున్నాయి. మామూలుగా ఖాళీగా కూర్చునేవాడిని, ఇప్పుడు చూసుకోండి ఒకసారి బిజీ. ఇంటికి పాటలు రావు ఏం రావు, ఉట్టిగా ఎంత తోలుకపోతున్నావు లాస్ట్ వద్దు కథమ్మ తోలుకపోక అన్నాడు కూడా. అట్లా అన్న ప్రతి ఒక్కరు ఈ రోజు ఇది చూసి సంతోషపడుతుంటారు. అవును అవును అన్నారమ్మ. నేను ఎవరు మాట పట్టించుకోకుండా నేనైతే నా కొడుకుని తోలుకొని పోయినా, ఏమో భగవంతుడు ఏం చూపిస్తాడా అని తిప్పిన. చిన్నగా ఉన్నప్పటి సంది దించితే మన్ను అంటుతుంది ఏమంట అని తిప్పలమాట. ఆడిళ్ళని అంత ఎంకరేజ్ చేయలేదు, ఈయన ఒక్కడే కొడుకు కానీ ఈయననే. ఆడ హాస్టల్ కూడా అన్నారు, అంజలి మీ అమ్మ మీ తమ్మునికి ఏం పని చెప్పలే కదా, బాగా కలిపి ముంగల పెట్టింది, ఇంకేం పని చేయలేదు అంటే సారు ఒక్కడని ఇట్లా మా అమ్మ కదర్ చేసిందని అన్నారు. ఆడపిల్లలు అంత 4 బిడ్డలు, 3 అక్కలు 1 చెల్లెలు. ఈ అమ్మ ఈ ఆడపిల్లలు ఏం చేయని అక్కడ అని ఈయన ఎంకరేజ్ చేసి ఇప్పటికంటారు కొడుకుని పానం చేసినంత మమ్మల్ని చేయరు. అందుకే ఇప్పుడు రాజ్యానికి రాజుని అయిపోయా, పేరుకు తగ్గట్టు. ఇంతకు ముందు రఘు కొంచెం సార్ ఇప్పుడు ఆయన తోటి అట్లే అన్నాడు, అందులో
ఆహా. ఏ దేశానికి నువ్వు రాజు అంటే ఒకప్పుడు ఏ దేశానికి కాదు సార్, ఇప్పుడు ప్రపంచానికి రాజునవుతున్నా అని చెప్పి. ఇవ్వున ఎగిరే గోవా నీ పరుగులు ఎక్కడికమ్మా, ఇవ్వున ఎగిరే గోవా నీ పరుగులు ఎక్కడికమ్మా, నా పెదవుల చిరునవ్వా నేను ఎక్కడ వెతికేదమ్మా, తిరిగొచ్చే దారే మరిచావా, ఇకనైనా గూటికి రావా, ఇవ్వున ఎగిరే గువ్వా నీ పరుగులు ఎక్కడికమ్మా, నా పెదవుల చిరునవ్వా నేను ఎక్కడ వెతికేదమ్మా, తిరిగొచ్చే దారే మరిచావా, ఇకనైనా గూటికి రావా, తిరిగొచ్చే దారే పరిచావా, ఇకనైనా గూటికి రావా. ఓ ఏ నైస్. థ్యాంక్ యూ. రాజు ఎప్పుడు రాజుగా ఇలా లైఫ్ అంతా లీడ్ చేయాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ అండి. ప్రేక్షకులు మిమ్మల్ని అభిమానించారు, ఆదరించారు కాబట్టే మీరు ఈరోజు ఇక్కడ ఉన్నారు. ఇక పైన మీ ఆదరణ వాళ్ళకి అలానే కావాలి. తను ఈరోజు ఈ స్టేజ్ లో ఉంటే రేపు ఇంకొక పెద్ద పొజిషన్ లో ఉండాలి. సో ఇప్పటి వరకు నేను సపోర్ట్ చేస్తున్నారు కదా, వాళ్ళందరికీ ఏం చెప్తాం? థ్యాంక్ యూ. చాలా మందికి చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇంకోటి అండ్ శ్రీవల్లి గారు కూడా పోయిన సంవత్సరం ఆగస్టు 15th రోజు నన్ను 2-3 అంటే 7 సాంగ్స్ వాడిచ్చారు. ఆవిడ కూడా నాకు 2000 దాకా ఇచ్చారు. ఇంకోటి ఆవిడ కూతురు పుట్టినరోజు అప్పుడు కూడా ఆవిడ కూతురు 10,000 ఇచ్చారు. చాలా చాలా థ్యాంక్స్ అండి శ్రీవల్లి గారికి కూడా. ఆమె నిజంగా చాలా అదృష్టం. ఎందుకంటే ఆవిడ ఇంకోటి సింగరు. ఆవిడ అవి ఎగిరేపించింది అది నన్ను అంటే మామూలుగా నాకేంటంటే ఆగస్టు 15 తారీఖు నన్ను ఎవరు జెండా ఎగరవేయాల ఆమె ఎగిరేపించింది చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు. ఆవిడే ఇట్లా పావురాలు ఆ పక్షులు తీసుకొని పట్టుకొని ఆ పక్షుల్ని ఇలా ఎగిరేయించింది, జాండ ఎగిరేపించింది, ఇట్లా జెండా ఎగిరేయించారు. నాకు అవి ఏమన్నారంటే ఇప్పుడు మనతో పాటు ఇతని కూడా స్వతంత్రం ఉందా లేదా కాబట్టి ఇతనితో జెండా ఎగిరేవేయిస్తున్నాని ఎగిరవేయించారు పక్షుల్ని జెండాని. ఇట్లా పట్టించింది. ఇట్లా అనరాదు అన్నది. ఆమెకు ఒక్కడే కొడుకు, బిడ్డలు లేరేం లేదు బాపనామె. అయితే కూతురు లేదు కానీ కూతురు లాంటి ఆవిడ కూడా మేకప్ మ్యాన్ అట్లా అది అలా చేసి నన్ను చాలా ఎంకరేజ్ చేశారు. ఓ మంచి పొజిషన్ ఉండాలని ఓ చిన్న సన్మానం మా తరపున. ఇప్పటివరకు తన పాటలు వింటూ వచ్చినాం. సో ఇట్లాంటి వారిని ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ సపోర్ట్ చేయాలి, ముందుకు నడిపించాలి. వాళ్ళు ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నారు కదా, రేపటి రోజు ఇంకా మంచి పొజిషన్లో ఉండాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంత మంచి కొడుకుని కన్నందుకు నీకు కూడా అమ్మ. నేను నవ్వుతున్నా కానీ అప్పుడైతే ఏడ్చిన. ఏడవద్దు, ఎప్పుడు ఇట్లా నవ్వుతుండాలి. నీ కొడుకు ఏడ్చే రోజులు తీసుకుపోయి నవ్వే రోజులు తీసుకొచ్చిండి. ఇప్పుడు నీకు సంతోషంగా ఉండాలి. ఇప్పుడు నువ్వు ఏమంటున్నా అట్లనే ఉండాలి. సో ఇప్పటివరకు నీ కొడుకుకి మస్తు మంది సపోర్ట్ చేసారు కదా, వాళ్ళందరూ సపోర్ట్ చేయబట్టే ఈరోజు నువ్వు వీడున్నావు. సో వాళ్ళందరికీ ఏం చెప్తావు? అందరికి ధన్యవాదాలు నాయన. అందరికి ఇట్లనే నా కొడుకుని సపోర్ట్ చేయాలని చెప్పు. నా కొడుకుకి అందరు మీరే ఉన్నారు, అందరు మీరే ఉన్నారు నాయన. నా కొడుకుకు మీరే తండ్రులు, మీరే దిక్కులేని పచ్చడం మేము. అందరు మీరు ఎంకరేజ్ చేయండి. అందరు మీతోటే ఉన్నాడు నా కొడుకు, మీ దాంట్లోనే. మేమందరం కూడా మీతోనే ఉంటాం, మా కొడుకు కూడా మీ దాంట్లోనే మాతోనే ఉంటాడు. ఏ కష్టం వచ్చినా కూడా మీకు మీడియా ఉంది, మేమున్నాం, మర్చిపోకండి. అంతే అమ్మ. హ్యాపీగా ఉండండి లైఫ్ లా. మళ్ళీ తర్వాత మనం 1-2 గంటలు చేద్దాం. హ్యాపీగా ఉండు లైఫ్ లా తప్పకుండా. నీ గోల్ రీచ్ అవ్వు. నీ గోల్ ఏంటిది? సింగింగ్. సింగింగ్. ఎక్కడి వరకు సింగింగ్? సింగింగ్ అంటే సింగింగ్ అమ్మా, అన్ని పాడాలి ఇంకా. ఓకే, ఇట్లానే నవ్వుతూ ఉండే ఎప్పుడు మరి. ఎస్, మీరందరూ ఇలా సపోర్ట్ ఇస్తే నవ్వుతూ ఉంటా హ్యాపీగా. ఇంకా నాకు ఇంకేందో టెన్షన్. డెఫినెట్ గా. సో చూసారు కదండి, మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటే కీప్ వాచింగ్ వేదాంతి టీవీ. టాటా, బై బై.